అయ్యా చెప్పండి, ఎలా ఉన్నారు మీరు? మ్యాక్సిమం అదే 99% క్లియర్ అయిపోయిందండి. చాలా మంచి విషయం. ఎక్కడ మీరు? ఇక్కడే కదా మీరు? మీ గాజువాక. గాజువాక కదా? 2 తోడలు సైడ్లు ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం పెయిన్ ఉందన్నమాట. ఓకే. పెయిన్ కూడా పడుకుని తుమ్మినప్పుడు, కూర్చుని తుమ్మినప్పుడు అంత అనిపించట్లేదు. సో అనిపిస్తుంది. ఇంతకు మునుపుకి ఇప్పటికి 99% మీ బ్యాక్ పెయిన్ క్లియర్ అయిపోయింది కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా హ్యాపీ. సో అంటే 1% తగ్గిపోద్ది అది కూడా. ఇక టైం బీయింగ్ తో తగ్గుతుంది అది. ఇక ఎన్నిసార్లు వాడారు? వన్ సిట్టింగే కదా మీరు మందులు తీసుకున్నారు ఎస్ఎస్ ఆయుర్వేదంలో? 2 months పర్ఫెక్ట్ గా నడిచింది. ఇంకా మిగతా నైట్ డే ఆఫ్టర్ డే అన్నారు కదా, అది 2:30-60 అంటే మళ్ళీ ఇంకో 2 నెలలు వస్తాయి. ఓకే, నైస్. సో ఎడెన్స్ అంటే మోస్ట్లీ బ్యాక్ పెయిన్. ఇప్పుడు మాకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఏమి ఉండేదా మీకు ఇంత మునుపు? అప్పుడు నెక్ బ్యాక్ 2 ఉన్నాయి కదా. నెక్ పెయిన్ కూడా క్లియర్ అయిపోయింది కదా? నెక్ నుంచే క్లియర్ అవుతూ వచ్చింది. మీరు చెప్పారు పెళ్లిదానం వచ్చేసి పోనని. నైస్ నైస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తర్వాత మీ మందులు వాడక ముందే నెక్ నుంచి తక్కువ వచ్చింది. ఎందుకంటే నెయ్యాను నూనె మొదలెట్టింది. అంటే నేను ఆల్రెడీ మీకు అది చెప్పాను కదా, డైట్ కొంచెం ఎక్సర్సైజ్ చెప్పాను కదా. అది పర్ఫెక్ట్. సూపర్ సూపర్ సూపర్. సో చేసుకుంటూ వెళ్ళారు, బ్యాక్ పెయిన్ క్లియర్ అయిపోయింది కదా? అయిపోయిందండి. ఓకే. మీతో పాటు వాళ్ళు ఎవరో మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు కదండి? అవునవును, మా ఏడుకొండలని అలా మా మిస్సెస్ కి వాళ్ళు సరిగ్గా వాడలేదండి. మనం అంటే పర్ఫెక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తాం కానీ. నైస్. మీరు వర్క్ ఏం చేస్తారయ్యా మీరు? నేను మెయింటెనెన్స్ మేనేజర్ అండి, ఏపీ ఫార్మాసిటికల్ ప్లాంట్ లో. ఓకే ఓకే. అంటే స్టాండింగ్ ఎక్కువ, సిట్టింగ్ లోనే ఉంటారు ఎక్కువ, లేకుంటే స్టాండింగ్? స్టాండింగ్ ఉంటుందండి. ప్రెసెంట్ అయితే ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు. ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నాం, అటు ఇటు తిరుగుతున్నాం అంతే. నైస్ నైస్. సో ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది కదా? అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎస్ఎస్ ఆయుర్వేదంలో ప్రతి ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అది ఉండదు, అది ఎలాంటి సమస్య అయినా సరే. ఇంకా అందులో మీకు ఇంకెలాంటి డౌట్ లేదు. అదే అంటే బావగారు వాళ్ళ తమ్ముడికి కూడా కావాలండి. నేను ఊరెళ్తాను, ఊరెళ్ళిన తర్వాత మీకు చెప్పి దాని ప్రకారం నేను అలా 100. ఏంటి ప్రాబ్లం ఆయనకి? సేమ్ అదే L4 L5 అంట అన్నాడు. ఏం కాదు, క్లియర్ అయిపోతుంది. 10 సంవత్సరాలు పెద్ద ఆయన, ఇబ్బంది లేదు. అది ఆల్మోస్ట్ 60 years వరకు కూడా అందరికి ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఎస్ఎస్ ఆయుర్వేదం దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అన్నారండి. వాళ్ళు డబ్బుల కోసం చూస్తున్నారు కానీ మనిషి హెల్త్ గురించి ఆలోచించట్లేదు. అయ్యా నేను ఇప్పుడు నా తాపత్రయం కూడా అదే. ఇప్పుడు చాలా మంది ఎన్నో వేలల్లో లక్షలలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. 1,50,000 పోతుంట ఈ కోర్స్ కుట్లు చేస్తానన్నాడు కదా, ఖర్చు పెడు. బట్ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు. ప్రాబ్లం క్లియర్ అవ్వడం కాదు, జీవితాంతం మనం ఇబ్బంది పడాల్సి వచ్చే వారికి. సో నేను అదే చెప్తున్నాను. అందువల్ల మీ బాధ్యతగా ఏం చేయాలి, పేషెంట్స్ కి ప్రతి వరకు ఏం చెప్తున్నాను అంటే ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి అందరికీ తెలియచేయండి. నేను మా వాళ్ళందరికీ చెప్పానండి, రేపు ఊరు వెళ్తున్నాను, అదే చెప్తాను అనమాట. అది సోరియాసిస్ సమస్యలు పాపం 10-15 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు. సో సుజావుగా ఇక్కడ సోరియాసిస్ జస్ట్ 2 months లోనే క్లియర్ అయిపోయిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఏమండి షుగరా? సోరియాసిస్ అంటే స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ డిసీజులు వస్తాయి. మన దీంట్లో వేస్తా ఉంటాడు ఆర్జీఆర్ హాస్పిటల్ అని చెప్పేసి లంచ్ టైమ్ లో వేస్తా ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఎంతెంతో డబ్బులు వేలల్లో అనమాట. స్టార్టింగ్ 30,000 25,000 తీసుకుంటారు. ఎస్ఎస్ ఆయుర్వేదం కొద్ది మొత్తం తోటి క్లియర్ అయిపోతున్నాయి కదా. చెప్తాను, సొసైటీకి సేవ చేస్తున్నట్టు ఆల్మోస్ట్. మీరు కొరియర్ చేసేస్తానంటే నేను అలా చెప్తాను, చెప్తాను. 100% మీరు కూడా అది కంటిన్యూ చేయండి. నేను చెప్పిన ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి, చెప్పిన ఫుడ్ మెయింటైన్ చేయండి. అది మార్నింగ్ పౌడర్ మరి మధ్యాహ్నం అయిపోయినాయిగా, మళ్ళీ పంపిస్తారా? మరి మార్నింగ్ పౌడర్ అయిపోయింది కదా, మార్నింగ్ పౌడర్ అయిపోయినాయి. రోజు పొద్దున్నే అయిపోయినాయి. మధ్యాహ్నం వేసుకునేది అయిపోయింది. మధ్యాహ్నం వేసుకునేది అంటే ఓకే అయిపోయిందా? మీరు నాకు ఏవైపోయో ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా? ఓకే. వాట్సాప్ చేస్తే నేను దాని ప్రకారం మీకు నేను చెప్తాను నేను, ఓకేనా? ఇంకొక 2 months వాడితే బెటర్ అని నేను కూడా అనుకుంటున్నాను అన్నమాట. క్లియర్ అయిపోద్ది మీకు, అది ఉండదు మీకు. ఇంకా మీకు ఆల్మోస్ట్ 99% క్లియర్ అయిపోయింది. ఆ 1% కూడా నెమ్మది క్లియర్ అయిపోద్ది, అది ఉండదు మీకు. అయిపోయింది. అసలు ఇప్పుడు బెల్ట్ కూడా పెడతలేదు. ఏదైనా డిస్టెన్స్ ఏదైనా బండి వేసుకుని కూడా వెళ్ళి వచ్చేస్తున్నాను. వెరీ నైస్, చాలా హ్యాపీ. ఓకేనండి. అంతకుముందు బండి ఎక్కితే కొంచెం నొప్పి అనిపించేది. ఇప్పుడు బండి ఎక్కిన బెల్ట్ పెట్టుకోకుండానే చిన్న దూరం బయట 10 అడుగులు తెచ్చుకోవాలని వెళ్ళి వచ్చేస్తాను. చాలా సంతోషం, చాలా సంతోషం. ఒకవేళ అక్టోబర్ వెళ్ళాల్సి వస్తే మాత్రం బెల్ట్ పెట్టుకుని వెళ్తాను అంతే. అప్పుడు కూడా నొప్పి అనిపించట్లేదు. చాలా. మీ పేరేం పేరు? శ్రీనివాస్ గారు కదండి? శ్రీనివాసరావు అండి, కలసల. ఓకే ఓకే, రైట్ అండి. ఓకేనా, తెలియజేయండి. చెప్పండి. ఇంకోటి ఏదో చెప్పొచ్చాను. బండి ఎక్కినప్పుడు బెల్ట్ పెట్టుకున్నా సరే నొప్పి అయితే అనిపించట్లేదు కానీ పాదాల ఏళ్ళకి నమ్మనెస్ నడుస్తుంది. అవును, మీరు నమ్మనెస్ అంటే మీకు ఇంకా స్పైనల్ ఎక్కడైతే మీకు L4 L5 రీజియన్ లో ఆ కంప్రెషన్ ఉంది, ఎక్కడ ఆ చిన్న బ్యాలెన్సింగ్ ఉంది ఇంకా మీకు. అది కూడా కొంచెం సెటరేట్ అవ్వాలంట. అది ఇంకా సెటరేట్ అవ్వాలి, కంప్లీట్ సెటరేట్ అయిపోవాలి కదా.
నొప్పి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కానీ ఆ బండి మీద కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కొంచెం పాదాలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏం కాదు, అది క్లియర్ అయిపోద్ది. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవారు కదా. అసలు చాలా ఇబ్బంది పడ్డాను అసలు చాలా ఇబ్బంది పడేవారు కదా. ఆపరేషన్ వరకు వెళ్ళారు మీరు. అవునండి. సో అది వెళ్ళాను డాక్టర్ సలహా తీసుకుంటే అలాగే అన్నారు చుట్టాలు మరి డాక్టర్. అవును. ఇంకో డాక్టర్ గారు వెళ్తే అక్కడ కోయంబత్తూరులో ఎక్కడ చదివించారు ఆయన దగ్గరికి వెళ్తే అవసరం లేదులేమ్మా, ఓన్లీ మీకు ఆపరేషన్ ఎప్పుడు అవుతుందంటే 2 తోడలు నమ్మనేసి వచ్చేసి పాదాల మీద నుంచోలేనప్పుడు, అవును, ఒకవేళ యూరినల్ సెన్సింగ్ లేనప్పుడు అయితే కంపల్సరీ ఆపరేషన్ కన్నా తెలియదు అదర్ యాక్టివిటీ. అవును అవును. ఇలాంటివన్నీ క్లియర్ అయిపోతే ఈ డోంట్ వరీ అన్నారు అనమాట. అప్పుడు మీ దగ్గరికి వచ్చాను. చాలా సంతోషం, మీకు క్లియర్ అయింది, నాకు అదే హ్యాపీ అనమాట. ఓకేనండి. ఓకేనండి. సో అలాగే అందరికీ క్లియర్ అవుతాయి. మీ బాధ్యత అందరికీ తెలియచేయండి. మా బావగారికి ఉంది, మా బావాళ్ళ తమ్ముడు ఉంది, వీళ్ళందరికీ అందరికీ క్లియర్ అయిపోతుంది. ఓకేనండి. ఓకే. రైట్ అండి. సంతోషం. బాయ్.